తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం మహాలక్ష్మిలో జూన్ 2వ తేదీ నుండి ఒక కీలకమైన మార్పు చోటు చేసుకోబోతోంది. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేందుకు మహిళలు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుని గుర్తింపు కార్డుగా చూపిస్తుండగా ఇకపై దానికి బదులుగా ప్రత్యేకంగా రూపొందించిన మహాలక్ష్మి స్మార్ట్ కార్డులని జారీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానాన్ని ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా పైలట్ ప్రాజెక్ట్ కింద మొదటగా జిల్లాకి ఒక మండలాన్ని ఎంపిక చేసి అక్కడ ఈ స్మార్ట్ కార్డుల పంపిణీని ప్రారంభించనున్నారు. లబ్ధిదారులైన మహిళలందరికీ కూడా ఈ డిజిటల్ స్మార్ట్ కార్డులు పూర్తిగా అందేంత వరకు యథావిధిగా పాత పద్ధతిలోనే ఆధార్ కార్డు చూపిస్తూ ఉచితంగా ప్రయాణించవచ్చని ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ మహాలక్ష్మి స్మార్ట్ కార్డులని పొందాలనుకునే అర్హులైన మహిళలు తమ సమీపంలోని మీ సేవా కేంద్రాలు లేదా ఆర్టీసీ బస్ పాస్ కౌంటర్లకి సంప్రదించాల్సి ఉంటుంది. అక్కడ కేవలం ₹50 నామినల్ యూజర్ ఛార్జీని చెల్లించి తమ వివరాలను నమోదు చేసుకుని ఈ స్మార్ట్ కార్డును సులభంగా పొందవచ్చు. ఈ కార్డుల పరిచయం వల్ల బస్సులో కండక్టర్లకి ప్రయాణికుల వివరాలను వేగంగా స్కాన్ చేయడానికి వీలవుతుంది. తద్వారా సమయం కూడా ఆదా అవటమే కాకుండా నకిలీ ఐడి కార్డులతో జరిగేటువంటి అక్రమ ప్రయాణాలకి పూర్తిగా అడ్డుకట్ట వేయవచ్చని ప్రభుత్వం భావిస్తోంది.